Hello everyone, welcome back to our channel. Today recipe is chicken fried rice. చికెన్ మ్యారినేషన్ కోసం ఉప్పు, కార్న్ ఫ్లోర్, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు చికెన్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపల చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. తరిగిన ఆనియన్స్, క్యారెట్, మిర్చి, టమాటో, కొత్తిమీర, ఉడికించిన రైస్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. తర్వాత ఒక బౌల్లో ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ రోస్ట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇందులో ముందుగా తరిగిన క్యారెట్, మిర్చి, ఆనియన్, టమాటో, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో జరగాలి. ఇలా చేయడం వల్ల ఫ్రైడ్ రైస్కి టేస్ట్ వస్తుంది. 3 మినిట్స్ అయిన తర్వాత ముందుగా ఉడికించిన సోనా మైసూర్ రైస్, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హోమ్మేడ్ గరం మసాలా యూస్ చేస్తున్నాను. హోమ్మేడ్ గరం మసాలా కోసం కామెంట్ చేయండి, ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేసి ఒక 3 మినిట్స్ టాస్ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.